సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. అక్కినేని నాగ చైతన్య, గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాకి సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ ని ఇటీవలే కన్ఫర్మ్ చేశారు. అలాగే కింగ్ నాగార్జున బర్త్డే ని పురస్కరించుకుని ఆ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా బయటకు పట్టుకొచ్చారు. గౌతమ్ మీనన్ నాగ చైతన్య కాంబినేషన్ లో గతంలో ఏం మాయ చేసేవే సినిమా వచ్చింది. ఆ సినిమా ఇప్పటికీ టీనేజ్ లవర్స్ కి ఓ మెమరబుల్ సినిమా. ఇప్పుడు ఈ కొత్త టీజర్ చూస్తుంటే ఇది కూడా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అన్న సిగ్నల్ కనిపిస్తా ఉంది. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఓ రోడ్ మూవీగా రూపొందిస్తున్నారు అన్నది సమాచారం. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అది నిజమైన అనిపించింది. ఎందుకంటే ఆ పోస్టర్ లో మ్యాటర్ అంతా కూడాను ఆ రకమైన ఆలోచన కలిగించే విధంగానే ఉంది. ఆర్టిస్టులను చూపెట్టకుండా చాలా దూరం కనిపిస్తున్న రోడ్డు, బైక్, ఆ బైక్ మీద హీరో హెల్మెట్, హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఉంచారు. దాన్ని బట్టి హీరో హీరోయిన్ కలిసి బైక్ మీద సాహసాన్ని శ్వాసగా చేసుకుని సాగిపోతారు అనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్ గా టీజర్ లో ఆ వ్యవహారాన్ని గౌతమ్ మీనన్ టచ్ చేయలేదు. ఇక టీజర్ చూసిన తర్వాత అనిపించింది ఏమిటి అంటే ఈ సినిమా కూడా గౌతమ్ మీనన్ శైలిలో సాగిపోయే ఓ బరువైన యూత్ఫుల్ లవ్ స్టోరీని అని. కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సినిమాలో లవ్ స్టోరీ అనేది ఒక భాగం మాత్రమే. ఈ కథలో చాలా షేడ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కటొక్కటిగా మీ ముందరకు తీసుకొస్తామని చెప్పి నాగ చైతన్య టీజర్ కంటే కూడా తన స్టేట్మెంట్ తో బోల్డంత కిక్కిచ్చాడు. ఇకపోతే టీజర్ ని చాలా గొప్పగా కట్ చేశారు. గౌతమ్ మీనన్ కన్వర్సేషన్స్ ఎప్పుడు కూడా చిత్రంగానే ఉంటాయి. బోరింగ్ గా మొదలై ఆసక్తి పుట్టించి ఆ తర్వాత వెంటాడతాయి. కొంచెం లెంత్ అనిపిస్తాయి కానీ అందులో డెప్త్ మాత్రం హంట్ చేసిద్ది. రీజన్ ఆయన మొదలుపెట్టిన విధానం గానీ, రెండు చిన్న చిన్న కన్వర్సేషన్స్ తో నడిపించి ఆ తర్వాత పాటతో ఎండ్ చేసిన విధానం ఉంది, అద్భుతం అంతే. ఏఆర్ రెహమాన్ పాటను ఉదహరిస్తూ ప్రేమ గురించి నాగ చైతన్య మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అలానే ఏఆర్ రెహమాన్ గారు లాస్ట్ లో అలా వచ్చేసి ఒక కుదిపేసి వచ్చేయండి థియేటర్ లో చూసుకుందాం, ఈ సినిమాలో మీరు ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. చాలా చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. వెరీ వెరీ నైస్ టీజర్. పోతే ఈ టీజర్ లో వాసుదేవ్ మేనన్ గారు సస్పెన్స్ అలాగే ఉంచారు. అదేంటంటే హీరోయిన్ ని చూపించలేదు. ఈ సినిమాతో మంజిమా మోహన్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఆమెను ట్రైలర్ తోనే మనకు పరిచయం చేస్తారు అనుకుంటా గౌతమ్. నాగ చైతన్య ఎప్పట్లానే తన ధోరణిలో బాగానే చేసినట్టు కనిపిస్తా ఉన్నాడు. చూస్తుంటే ఈ సినిమా అతనికి మరో ఏం మాయ చేసేవే సినిమా అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో చైతన్యకి ఓ ఏం మాయ చేసేవే సరిపోదు, అంతకు మించి ఉండాలి. ఈ సాహసం శ్వాసగా సాగిపో సినిమా నాగ చైతన్యకు అంతకు మించిన విజయాన్ని ఇస్తుందేమో చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.